Praise the Lord. పిల్లరా ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 125 అధ్యాయము మొదటి వచనం. Psalms 125 and verse 1. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. They that trust in the Lord shall be as Mount Zion, which cannot be removed, but abideth forever. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఆయన ఎదుట సాగిలిపడినప్పుడు పిల్లరా మన జీవితాలు దేవుడు తల ఎత్తుకునేలా చేస్తారు. మంచిది. ఇక్కడ చూసినప్పుడు మరి దావీదు యొక్క అనుభవాన్ని చెప్పుకుంటున్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచేవారు అంటే ఎవరైతే వారి యొక్క విశ్వాసాన్ని జీవమగల దేవుని మీద ఉంచుతారో, వారి యొక్క నమ్మకాన్ని మరి దేవుడు నా పట్ల కార్యములు చేయగలడు, నేను ఆయన పట్ల నిలిస్తే అని నమ్ముతారో పిల్లరా వారు ఎట్లా ఉంటారంటే కదలక నిలుచు సియోను కొండవలెనుందురు. కొండ పిల్లరా బలమైనది. కొండ మీద కట్టిన ఇల్లు స్థిరముగా ఉంటుంది. కొండ మీద నిలిచినప్పుడు మన పాదములు స్థిరముగా ఉంటాయి. అంటే యేసు ప్రభువారు ఆ కొండ ఆ బండ మీద మన జీవితాలను కట్టుకున్నప్పుడు అంటే ఆయన విశ్వాసం నుంచి ఆయన వైపు చూసినప్పుడు పిల్లరా దేవుడు మన స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, ఘనపరుస్తాడు. ఈ లోకంలో వచ్చే ప్రతి ఒక్క తుఫానుకు కానీ వరదలకు కానీ సైక్లోన్స్ కానీ చెక్క చెదరకుండా మన జీవితాలు ఉంటాయండి. నా ప్రియ సహోదరి, ఎక్కడ మనము మన జీవితాలను కట్టుకుంటున్నాం, ఎవరి వైపు చూసి నడుస్తున్నాం, ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఉదయకాల సమయంలో బండైనటువంటి క్రీస్తు మీద మనం కట్టుకున్నప్పుడు మన యొక్క చిత్తంను ఆయనకు అప్పగించినప్పుడు దేవుని చిత్తం మన జీవితంలో తన సొంత సమయంలో చేసి మనం హెచ్చిస్తారు, స్థిరపరుస్తారు, కదలకుండా చేస్తారు. ప్రియులరా అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఎంతైనా నమ్మదగిన దేవా, పరిశుద్ధమైన దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీ కొందనాలు నాయనా తిరిగి మా జ్ఞాపకం చేస్తున్నారు. అవును, ఎన్నోసార్లు మా జీవితాలు అక్కడ ఇక్కడ కట్టుకుని అక్కడ ఇక్కడ చూసి వీడి ద్వారా తృప్తి పొంది నష్టపోతున్నాం. కానీ మా విశ్వాసము మా నమ్మకము బండైనటువంటి క్రీస్తు మీద ఉన్నట్లయితే, కట్టుకున్నట్లయితే ఎలాగా మా జీవితాలు స్థిరముగా ఉంటాయి, బలమైన పునాదులుగా ఉంటాయి. ప్రభువా, ఎలాంటి పరిస్థితులు గుండా మేము వెళ్తున్నా మా జీవితాలు చెక్కు చెదరకుండా నిలుస్తాయి ప్రభువా. కాబట్టి సహాయం ఇచ్చేయండి. మరొకసారి మనం మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీ వైపు చూస్తేనే ఈ స్థిరత్వము భయం లేకుండా మేము జీవించగలం ప్రభువా. లోకం చూస్తే భయం వస్తుంది, ప్రక్కవారిని చూస్తే మాకు నిరాశ నిస్పృహలు వస్తాయి. కాబట్టి సహాయం ఇచ్చేయండి. మేలుకరమైన జీవితము యేసు ప్రభువారిలోనే మాకు ప్రభువా. కాబట్టి అన్ని సమయాలన్నీ పరిస్థితుల్లో మీ వైపు చూసి యాత్రను కొనసాగించడానికి సహాయం ఇచ్చేయమని, మా పిల్ల యొక్క ప్రతి ఒక్క అవసరత అది ఏదైనప్పటికీ ప్రభువా యేసు ప్రభువారి యొక్క నామమును బట్టి తీర్చబడినగాక సహాయం ఇచ్చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Psalm 125 and verse 1 reminds us that genuine trust in God provides stability, strength, and endurance amid life's uncertainties. Just as Mount Zion stands firm and immovable, those who place their confidence in the Lord can remain steadfast through challenges, changes, and trials. This verse encourages us to build our lives on faith rather than circumstances. Amen.